అక్రమ సర్వేలను ఆపండి, ప్రజల హక్కులను కాపాడండి అంటూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ధర్నా చేస్తున్నాం. మనం చూస్తూనే ఉన్నాం. సున్నం చెరువు దగ్గరలో ఉన్న విస్తీర్ణ ఉన్న ప్రతి ఒక్క వాళ్ళని కూడా కబ్జా చేశారని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కూల్చడం మనం చూస్తూనే ఉన్నాం. 15 ఎకరాల 23 గుంటల దాకా కూడా సున్నం చెరువుది, మిగతాదంతా కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధర్నా చేయడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకున్న బిల్డింగ్లు కావచ్చు అవన్నీ కూడా FTL పరిధిలో లేకపోయినా కానీ అధికారులు అక్కడికి వచ్చి కూడా కూల్చేయడం మనం చూస్తున్నాం. ఒక ఆదివారం రోజు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆదివారం రోజు వచ్చి మరీ కూల్చేశారు. ఒకవేళ అధికారులను కలిసినా కూడా వాళ్ళు అంటున్నారు ముందే కలవచ్చు కానీ చెప్పి కూడా వాళ్ళందరూ కూడా కామన్ గా చెప్తున్నారు అనమాట. ఇంతకు ముందు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పడం కూడా చూశారు. వాళ్ళన్నీ కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఇక్కడ అధికారులు వచ్చి కూర్చోవడం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎలాంటిదైనా ఒక న్యాయం జరిగేలా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థలానికి సంబంధించి ఇంకో దగ్గర కూడా స్థలం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా పోరాటం అనేది చేస్తూనే ఉన్నారు. మనం ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే. మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. అంటే మీడియా ద్వారా మాకు సోషల్ మీడియా ద్వారా కావచ్చు మాకు అందరికీ న్యాయం జరగాలని మేము ధర్నా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్ సున్నం చెరువులో వచ్చి ఎన్నెన్నో చెరువులు ఉన్నాయి. సున్నం చెరువు బాధితులు మేమందరం మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. సున్నం చెరువులో మేము న్యాయం చేయాలనుకుంటున్నాం. వి వాంట్ జస్టిస్. ఎందుకంటే హైకోర్టు ఇంప్లిమెంటెడ్ ద హైకోర్టు ఆర్డర్. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ యూ హైడ్రా. అది ఒకటే మాకు అన్యాయం చేస్తుంది. ఎందుకు అడుగుతాం? మాకు పొరవైపు చెప్పి ఎటువంటి కోర్టు ఆర్డర్స్ కానీ ఇంకా వేరే అదర్ ఆర్డర్ కానీ మా ముందు ఏం నడవు, అది ఏం ఆర్డర్ నడవని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకండి దాదాపుగా ఇప్పుడు ఎన్జిటి ట్రిబ్యునల్ మాకు ఒకటే ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఏమి ఇచ్చిందంటే 2018 ఆ కేసు పైరవ్ అయితే 2022లోది రిజల్ట్ వచ్చిన తర్వాత చెరువు ఎంత ఉంది, దానికి విస్తరణ ఎంత ఉంది, దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు జాయింట్ కో అండ్ సర్వే వాళ్ళు చేసి 15 ఎకరాల 7 గుంటలు ఉంది కాబట్టి వాళ్ళు అంతవరకు సర్వే చేసుకొని ఇంత నైబర్స్ వాళ్ళకు డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలి. మొత్తం డిజిటల్ సర్వే తీసుకొచ్చి కెమెరా తీసుకొచ్చి వాళ్ళే జాయింట్ సర్వే చేసేసుకొని మాకు ఎవరు లేరు, మాకు వితౌట్ ఇంటిమేషన్ లేకుండా వితౌట్ నోటీస్ లేకుండా ఇల్లు కూల్చడం కూడా జరిగింది. వాళ్ళు కూడా నోటీస్ లేకుండా మొత్తం వాళ్ళే సర్వే చేసుకుంటారు పోతారు. మరి ప్లాట్ వాళ్ళు మేము ఎంత ఎక్కడ ఉన్నాం, ఎంతో డబ్బు కూడా పెట్టుకొని మేము తీసుకున్నాం కదా. మాకు చెరువు అంతా కూడా కబ్జా చేశారని చెప్పి కూడా నోటీస్ ఇచ్చారని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? చెరువు ఏం కబ్జా చేయలేదు. చెరువు వచ్చేసి ఇప్పుడే చెప్పిన ఎన్జిటిఏ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఒకటంటే 2019 అది ఒక పైరవ్ కేసు 2022లో వచ్చింది. చెరువు వచ్చేసి 15 ఎకరాల 7 గుంటలు ఉంటే దానికి విస్తీర్ణ ఉంది 15 ఎకరాల 7 గుంటలు మేము తీసేస్తున్నాం. దాని చుట్టూ పారు కూడా చేస్తున్నాం. దాని కాకుండా 34 ఎకరాలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మా సైడ్ సొసైటీ అంతా పోతుంది. అంతా అదే విధంగా కావాలంటే ఇదే భూమి మీకు ఖచ్చితంగా కావాలంటే ఈ భూమి మీరు తీసేసుకొని దాంతో బదులు మాకు అదే రేటు కట్టించి మాకు ఎక్కడైనా వేరేకైనా కల్పించండి. అదంటే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, LRS ఉంది, ULC ఉంది, ట్యాక్స్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, అన్ని ఉన్నాయి. 100 ఏళ్ల నుంచి ఇండే ఉన్నాం కదా. 1987 నుంచి ఇండే ఉన్నాం మేము. ఒకసారి మీడియా మిత్రులారా మీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోవచ్చు, రాహుల్ గాంధీ దగ్గర పోవచ్చు, ప్రపంచం మొత్తం చూడాలి, ఆల్ ఓవర్ ఇండియా కూడా చూడాలి. మాకు ఇక్కడ ఎవరైనా అధికారులను కలిసారా? ఇప్పటివరకు అధికారం కలిసిన రంగనాథ్ సార్ వచ్చాడు, చాలా సార్లు వచ్చిపోతుండే. రంగనాథ్ సార్ మేము కలవాలంటే రంగనాథ్ సార్ అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. కొంతమంది చాలా మంది వాళ్ళ అధికారులు స్టాఫ్ వాళ్ళ కన్సల్టేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు ఆఫీస్కి రండి, మీరు ఆఫీస్కి రమ్మన్నట్టు ఆఫీస్కి మేము పోయినప్పుడు అక్కడ చాలా మంది పోయినప్పుడు ఎవరు కలుస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ వచ్చి మాత్రం మామూలుగా ఎటువంటి తెలియకుండా నంగజాల చెప్తున్నా ఉన్నారు. నంగజలాగా అక్కడ పోతే ఎవరు పట్టించుకుంటారు. సార్ లేడు, అది లేదు, సార్ లోపల ఉన్నా కూడా సార్ లేదని చెప్తారు. ఇక్కడ వస్తే సార్ రా, లేకపోతే అదర్వైజ్ లాఠీలతోటి మీ బొక్కలంతా చెడలో ఆ రకంగా దెబ్బలు కొడతాము. పొద్దు బొక్కలు ఇరిగిపోవాలి, మేము కొట్టే దెబ్బలకి మేము చచ్చిపోవాలి. అలాంటి దెబ్బలు కొడతాము. అలాంటి దెబ్బలు చాలా మంది కృషులు అమ్మాయిలు ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఇల్లు ఎటువంటి హామీ లేకుండా నువ్వు కులుసా ఉంటే ఊరుకోలేక లోపల ఇంత మాట్లాడుకున్నాం. అది సాధ్యం అయితే లేదు లోపల. అందుకే మీకు ఈ రోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మేము మాట్లాడుతున్నాం ఒకటే, సైడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మరి గుట్టాల బేగంపేట్ ఇంప్లిమెంట్ కోర్టు ఆర్డర్, హైకోర్టు ఆర్డర్ తీసుకోపోతే వాళ్ళు ఏమంటారు, దానిలో కూడా తీసుకోపనికి రాదు. మీ ఎటువంటి కోర్టు ఆర్డర్ మేము లెక్క చేయమని చెప్తా ఉన్నారు. మరి కోర్టు ఉన్నది ఎందుకు? మాకు న్యాయం కావాలని లేదా కోర్టుకి మేము అడుగుంటుంది అభ్యర్థిస్తున్నాం అంతే. మేమందరికి ఎటువంటి డిమాండ్స్ అంటే మేము ఏం చేయాలి, లోపల మేము చాలా లోపల కుళ్ళు పడుతున్నారు. ఆల్రెడీ ఫినిషింగ్ బౌండరీ వాళ్ళు వేస్తారు. ఎందుకు వేస్తున్నారు అంటే ఈ రకంగా రాత్రి వాళ్ళు చేసే యాక్షన్ ఆదివారము, శనివారము, ఆదివారం, శనివారం, ఇదే టార్గెట్. ఆఫీసర్ దగ్గర పోతే ఆఫీసర్ ఎవరు కూడా మాకు ఎటువంటి పర్మిషన్ ఇస్తలేరు, మమ్మల్ని గెలిచలేరు. మీడియా ద్వారా మాకు న్యాయం జరగదు. మీడియా పెద్ద ఎత్తున పోవాలి, ఆడదాలా చేస్తాం. దీనికి ఎన్ని రోజులైనా చేస్తాం, సావరైనా చేస్తాం. ఇదే మాది డిమాండ్. అప్పుడైతే నేను ఫస్ట్ వచ్చినప్పుడు కులగొట్టినప్పుడు నేను చక్కర వచ్చి పడిపోయినా. చాలా ఘోరంగా జరిగింది. ఇంత ఘోరంగా జరగలేదు. మాకు చాలా ఘోరంగా 2 మార్చ్ జరిగింది. మాకు ఉండాలంటే తావు లేవు, తలం లేవు, ఊర్లో కూడా భూమి లేదు, అసలు ఏం లేదు. మా ఆయన చచ్చిపోతే కూడా అడవిలో వేసినారు కానీ మాకు భూమి కూడా లేదు, బతకడానికి కూడా లేదు. కంట్రోల్ బియ్యం తీసుకొని తింటున్నాం మాట మీద. 10
దొరుకుతుంది ఒక రోజు దొరకదు. అసలు ఏంది మా పరిస్థితి ఏంది? అసలు పెళ్లి కూడా గుడిసెలను చేపిస్తున్నాం. ఇల్లు ఉంటే ఊళ్ళో పోయి చేపించుకుంటుంటే ఇంటి కాడ చూస్తే ఇల్లు లేదు, వాకి లేదు, ఏం లేదు. అందుకని ఇన్నే బతుకుతున్నాం, ఇన్నే వస్తున్నాం. ఏడైనా ఖాళీ ప్లేస్ ఉంటే కవర్ వేసుకొని బతుకుతాం మేము. కానీ చాలా టూ మంత్స్ చేశారు మాకైతే. 20 సంవత్సరం వచ్చి బతుకుతాం మేము. ప్లేస్ మీద కాదన్నప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు కదా. స్టే ఇచ్చారా? కోర్టు స్టే ఇచ్చిన స్టే ఇచ్చిన ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఆయనే ఉంటున్నాం మేము. వాళ్ళు ఏం అక్కడ కోట్లతోని వాళ్ళు తమ మాట్లాడుతున్నారు. కడుతున్నాము అన్ని ఉన్నాయి కానీ మంచిగానే కానీ వచ్చి సడన్ గా కూలగొట్టారు, అన్ని చేశారు. ఇప్పుడు పోయి ఏడపోయి బతకాలి మేము. ఒకరు చేసి 10 మంది తింటాం సార్. ఎవరు చేస్తే మా పిల్లల కొడుకులు ఇంత చదువుకున్నారు, జాబులు లేవు, ఏమీ లేవు. మా బతుకు ఇంత ఘోరంగా చేసినారు సారు. ఇగో కోడంగల్ కొచ్చి నుంచి ఓట్లేసి గెలిపిస్తున్నాము. మా ఊరే కోడంగల్ కొచ్చికి మాకేమి వెళ్ళాడు. సీఎంఏ కానీ మాకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇప్పి గొడవ లేదు, ఏం లేదు. లేకుండా మాకు 50 తలం చూపి మేము వెళ్ళిపోతాం. మాకేం ఇదే గిల్లి చాలని మాకేం ఖాయం లేవు. మాకు అన్న చూపెట్టుండ్రి, మేము వెళ్ళిపోతాం. ఇగో మొన్న వచ్చి దెబ్బలు లేడీస్ పైసలు కొట్టిండ్రు. ఇగో లేడీస్ పైసలు పడి కొట్టిస్తానికి పైసలు కొట్టి లేడీస్ పైసలు కొట్టించిండ్రు. వెళ్ళిపోండి, కాల్ చేయండి లాటరీ పట్టుకొని. మొన్న 12 మేము వెళ్ళామంటే ఎందుకు వెళ్ళారు? మేము దొబ్బి సార్ బోర్లో పడ్డాం. మాకు ఎవరికి సార్ ఒక పూట వేసి ఒక పూట తింటాం మేము. నరేంద్ర రెడ్డి సార్ నీకు ఓటేసి మేము గెలిపించినాం సార్. మా మీద ఇంత కోరడం సార్, నీకేం చేస్తాం మేము? మొత్తం 10 మంది దాకా రోజు 10 మంది దాకా వస్తున్నారు సార్. హైదరాబాద్ లాఠీలు తీసుకొని వస్తున్నారు. ఖాళీ చేయమంటారు, అక్కడ నుంచి ఖాళీ చేయమని బెదిరిస్తారు సార్. మేము ఖాళీ చేయడానికి మాకు స్టే ఆర్డర్ ఉంది. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చామంటే ఆర్డర్ ఆయన నాలుకేసుకోనికి వరకు రాదంట సార్. మాకు ఏమో మా బతుకు తెరలకు పనికొస్తుందేమో అనుకున్నాం. జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ కదా, పనికొస్తుందేమో కోర్టులను అని ఇది చేసుకున్నాం. కానీ ఆయన నాలుకేసుకుంటాడని మాకు తెలియదు సార్. మేము కొట్టారు సార్, మమ్మల్ని కొట్టారు. బొమ్మన మేము పోలేకనే ఆ దెబ్బలు భరించలే, మమ్మల్ని తీసుకుపోయి లోపలేస్తున్నారు సార్. ఏమనంటే తీసుకుపోయి లోపలేస్తున్నారు. అందుకే మేము భరించలేక ఈ రోజు ఆటికి చిన్న పిల్లలు వేసుకొని ఇవి పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మా ఇంట్లో మేము ఏదో గుడ్డు సప్పుడు కాకుండా మా బతుకుతుంటే ఉన్నోడి దగ్గరికి ఎప్పుడు పోడు, లేనోడి దగ్గరికి అందరూ వస్తారు. మా పుట్ట మీద కొట్టి బతకడానికే వస్తారు. మాకు ఒక మెట్టు దిగి రేవంత్ రెడ్డి సార్ మెట్టు దిగి కిందికి వచ్చి మా బతుకు చూడమనండి సార్. చిన్న పిల్లలు ఎటలో కూర్చునే అవసరం ఎందుకు సార్? ఏమొచ్చింది అవసరం? ఇంటి కోసం మా ఇల్లు మాకు కావాలి. పోనీ గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చినా అది లేదు. పోనీ మా భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వన్నాం, అట్లా ఖాళీ చేసామన్నాం, డబ్బులు ఇచ్చామన్నాం, ఏడంట డబ్బులు ఈడంట. కొన్ని కోర్టు నుంచి మాకు ఒక పేపర్ రాసేయండి అన్నాం, అట్లా రాసేయంట. ఇది దొంగ ప్రభుత్వం కాకపోతే ఇంకేం ప్రభుత్వం సార్? ఇంత నమ్మకం లేకుండా కోర్టు నుంచి ఆర్డరే పేపరే రాసేయలేవు. ఎట్లా నిన్ను నమ్మాలి? మేము ఎట్లా నమ్మి ఓట్లేసిరు? వేసిన ప్రజలకే తెలియదు సార్. ఒక 10 రోజుల నుంచి వచ్చి ఖాళీ చేయమని లాఠీలతో దాడి చేసిరు. మా వాళ్ళు లోపల నుంచి వీడియోలు ఫోటోలు కూడా తీసిరు. అవన్నీ మా వాళ్ళ దగ్గరనే చూడండి సార్. మమ్మల్ని ఖాళీ చేయమని అయితే రోజు టార్చర్ పెడుతుంది సార్. మనం ప్రశాంతంగా నిద్ర లేదు, కడుపుకు తిండి లేదు, ఇంట్లో ఉండలేకపోతున్నాం సార్. భయం వేస్తుంది ఎప్పుడు వచ్చి ఎక్కడి నుంచి ఏం దాడి చేస్తారో. ఆ రోజు అప్పుడు కూడా గత 8 సంవత్సరాల క్రితం మా సామాన్లు ఉన్నాయంటే కూడా వినకుండా మా సామాన్లు మొత్తం ధ్వంసం చేసి మా కొండుకునే తినికి ఏం లేకుండా ధ్వంసం చేసిరు. ఈ రోజు నాటి కూడా అట్లా ఏమైనా చేసారేమని ఇంకా భయంతో ఉన్నాం. రోజు వచ్చి బెదిరిస్తారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. కోర్టు నుంచి కూడా న్యాయం జరగకపోతే ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది సార్? జడ్జి గారు మీరైనా చెప్పాలి. నా మాటల జడ్జి గారి దాకా వెళ్ళి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం సార్. మా ఇల్లు కూలగొడతా అంటారు. మేము ఈఎంఐలు కట్టుకొని ఈ లోన్లు కట్టుకొని 17 నుంచి ఉంటున్నాం. కొత్త వచ్చిన వాళ్ళు కూలగొడతా అని చెప్పి మాకేం చేయాలని చెప్పేసి అబద్ధము. మా దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అది ఇది అని మాకు తిడుతుర్రు. మాకు భయపెట్టడానికి మా పక్కన వాళ్ళు కొడుతురు. వాటితో డిఆర్ఎఫ్ కొట్టారు. మళ్ళీ ఎందుకు కొడుతున్నా సార్ అడిగితే మా ప్రభుత్వం మా ఇష్టం, నీకెందుకు రా అని మాకే రిటర్న్ తిరిగి చెప్తుర్రు. అన్నారు. మా ఇంటి వెనకాల కొట్టారు. అందరిని కొట్టుకుంటూ వెళ్తురు డిఆర్ఎఫ్ వాళ్ళు. ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి గుల కొడతా మాకు వదిలేసా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చి గుల కొడుతురు. ఎందుకు మరి అట్లా?
ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము సిక్స్ మంత్స్ తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పేసి లెటర్ రాసి అని అంటే ఏమంటారు, ఆహా లెటర్ రాయము మీరు వెళ్ళండి 6 మంత్స్ తర్వాత ఇస్తామని చెప్పేసి మీకు వెళ్ళిపోండి, లేకపోతే మీకు కూలగొట్ట మీ ఇంట్లో లోపల ఉండగానే కూలగొట్టేస్తాం చూసుకోండి అని మాకు బెదిరిస్తుర్రు. పోలే వచ్చిన కదా ధర్నా అది అని వీళ్ళ వల్ల మొత్తం మా స్కూల్ కూడా ఎడిపోయింది. స్కూల్ కి వెళ్దాం అనుకున్నా కానీ లాస్ట్ టైం మొత్తము హైడ్రా జరిగింది కదా, మొత్తం మైలు కూలగొట్టడంలో మొత్తం బుక్స్ అన్ని కాలిపోయినాయి, మొత్తం చినిగిపోయినాయి, వానలతో గడిచిపోయినాయి మొత్తము. స్కూల్ కి వెళ్దామన్నా కూడా బుక్స్ లేవు మా దగ్గర మనీ కూడా లేవు, బుక్స్ కొనుక్కుందాం అన్నా కానీ 1 రూపీ లేదు మా దగ్గర. అయినా కానీ మా దగ్గరకు వచ్చి పేదల మీద వాడు ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు, ఉన్న దగ్గర పోకుండా పేద ప్రజల దగ్గరకు వచ్చి ఏం చేస్తారని వాళ్ళు చంపి ఏం చేస్తారని వాళ్ళని మాకు చంపితే వాళ్ళకి మా ఇల్లు మాకు కావాలి, we want justice. మా ఇల్లు మాకు ఇవ్వకపోతే మేమైతే ఊరుకోము. లేకపోతే 50,000 రూపాయలు ఫైన్ అని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీస్ ఇది. ప్లాట్లు ప్రొటెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఫెన్సింగ్ ఇస్తే ఫెన్సింగ్ పడగొట్టారు, షెడ్ వేస్తే షెడ్ పడగొట్టారు. టెంపరీ ఫెన్సింగ్ టెంపరీ కట్టుకోవచ్చు, FTL లో ఉన్నా సరే అనుకున్నా సరే, FTL లేదు FTL లో ఉన్నా సరే టెంపరీ షెడ్ వేసుకుని మా ప్లాట్స్ ని ప్రొటెక్ట్ చేసుకుందాం అంటే ఆ షెడ్ పడగొట్టారు, కరెంటు తీసి పారేశారు. నాకు 75 ఏళ్ళు 32 ఏళ్ళ నాడు కొనుక్కున్న ఈ సైటు ఏదో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కుంటే దాన్ని వీళ్ళు హైదరాబాద్ వచ్చి నాశనం చేసి పారేస్తా ఉన్నారు. ఇది జరిగి 2024లో అండి, సెప్టెంబర్ 8 జరిగింది. అప్పుడే చెప్పారు, తర్వాత అన్నారు ఈయన పాత పర్మిషన్స్ ఉంటే కూలగొట్టమన్నారు. అప్పుడు జరిగిపోయింది. అది జరిగిపోయినా మేము అడిగేది ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు రీకాంటూర్ సర్వే చేసి FTL ఏదన్నది నిర్ణయించి కోర్టుకి సబ్మిట్ చేయమని క్లియర్ గా కోర్టు ఆర్డర్ ఉంది, అది చెయ్యండి. అది చేయకుండా మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ చేయటం? ఇది జయం అపజయాల యొక్క సమస్య కాదు, పరిష్కార మార్గాలు. అది చేయకుండా నేను చేసిందే అపజయమైన జయం కింద చూపెట్టుకోవాలి. ప్రజలకు అది ఒక మంచి పార్క్ లాగా చేసేయాలి. ఎందుకు అవసరమే ఉంది, పార్క్ లాగా చేసుకుంటానంటే మాకు ప్రాపర్ కాంపన్సేషన్స్ అన్నాయి హై లెవెల్లో ఇవ్వాలి. అక్కడ ఉన్న బిల్డింగ్ మీదేనా? నాదే ఆ బిల్డింగ్. ఇప్పుడు ఏం చెప్తారా దానికి మీకు అధికారులు? ఏం చెప్తాను, మీరే చెప్పండి. ఏం చెప్పగలుగుతాం? ఏం చెప్పినా తప్పుగానే ఉంటది. వాళ్ళే ఆలోచించుకోవాలి, వాళ్ళ జ్ఞానవంతులు కదా. ఎప్పుడు కబ్జా లేదండి, అది మటుకు 100%. ఎవరు చెప్పినా, అధికారులు చెప్పినా ఎవరు చెప్పినా, నేను వాళ్ళు ఎవరు చెప్పారో పేర్లతో సహపట్టరండి. నేను హైకోర్టుగా సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేపిస్తాను. అది చెప్తున్నాను. అదైతే కబ్జాలు చేయలేదు, మేము కబ్జాలు చేసేవాళ్ళం కాదు. ఆ ధైర్యం లేదు, ఆ అవగాహన కూడా లేదు. కలిశాను, కూలగొట్టాక వెళ్ళాను. మరి ముందర ఎందుకు వచ్చి కలవలేదని అడిగారు తప్ప వాళ్ళకి మాకు ఎవరో ప్రాపర్ గా సహకరించట్లేదండి రెవెన్యూ వాళ్ళును అన్నారు. ఏం చెప్తాను, నోటీసులు ఇవ్వలేదు. ఒక ఆదివారం వచ్చి ఒక ఫైన్ సండే వచ్చి ఎర్లీ మార్నింగ్ 6 o'clock కూలగొట్టారు. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి సంవత్సరం పండుగ చేసుకున్నారు, మాకు కూడా సంవత్సరాల పండుగ. మా ఎంతకాలం మేము ఎలా ఉండాలి? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.